చెప్దాం హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపం చేసుకుందాం. ఒబేదేదేము అనబడినటువంటి ఒక ఆయన బైబిల్లో కనబడుతున్నాడు. అతని ఇంటి దగ్గర మందస్సం 3 నెలల్లో ఉండగా దేవుడు ఒబేదేదేమును తన ఇంటి వారందరినీ ఏం చేశాడట? ఆశీర్వదించాడు అన్నటువంటి మాట రాయబడ్డది. స్తోత్రం చెప్దాం యేసయ్యకి. ఒబేదేదేము ఇంటి వారు ఆశీర్వదించబడ్డారు. ఒబేదేదేము భార్య, ఒబేదేదేము పిల్లలు, ఒబేదేదేము సొత్తంతటిని దేవుడు దీవెనకరంగా మార్చాడు. ఈ లోకంలో ఇక్కడ కూర్చున్న మనందరికీ కూడా ఆశీర్వాదం అంటే చాలా ఇష్టం, దీవెన అంటే చాలా ఇష్టం, బ్లెస్సింగ్స్ అంటే చాలా ఇష్టం. ఎవరో శపింపబడాలని కోరుకోరు, ఎవరో అట్టడుగు వెళ్ళిపోవాలని కోరుకోరు, ఎవరో ఏమీ లేకుండా బ్రతకాలని కోరుకోరు, ఎవరో ప్రియులారా పేదవారుగా ఉండాలని కోరుకోరు. ఎవ్రీబడి వాంట్స్ టు బ్లెస్. ప్రతి ఒక్కరికి ఆశీర్వదించాలని ఆశ ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా దీవించబడాలని ఆశ ఉంటుంది. అయితే ఆశీర్వాదం, ఆ దీవెన మన ఇంటిలోనికి, మన కుటుంబానికి రావాలి అంటే ఖచ్చితంగా ప్రియులారా ఒబేదేదోము ఇంటిలో ఏదైతే ఉందో అది మన ఇంటిలో కనబడాలి. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెబుదాం. ప్రియులారా ధనం ఉంటే దీవించబడలేం, ఉన్నతమైన కుటుంబంలో పుడితే దీవించబడలేం, సౌకర్యాలు వసతులు ఉంటే దీవించబడలేం. ఆధ్యాత్మికమైనది ఏదో అది మన ఇంటిలో, మన కుటుంబంలో అది ఉంటేనే మన ఆశీర్వాదం మన జీవితానికి రాగలదు. ఆధ్యాత్మికమైన దాంట్లో మనం ముందున్నప్పుడు భౌతిక సంబంధమైన విషయాలన్నీ కూడా దేవునికి అనుగ్రహిస్తాడు. చాలామంది ఏమనుకుంటారంటే బయట పేరు సంపాదించుకోవడానికి పరుగులెడతారు, బయట ఘనత కొరకు పరుగులెడతారు, బయట చాలా చాలా కార్యక్రమాల్లో కనబడాలనుకుంటారు. నేనేమంటానంటే దేవుని మందిరంలో నువ్వు ఘనత కలిగిన వ్యక్తిగా ఉంటే బయట ఎలాగైనా దేవుని ఆశీర్వదిస్తాడు. ఆత్మ సంబంధమైనటువంటి మందిరంలో, సంఘములో సభ్యురాలిగా అంటే దేవుని మందిరంలో దేవుని దగ్గర ఘనత కోరుకునేటప్పుడు మనుషుల దగ్గర దేవునిని ఘనపరుస్తాడు. ఇక్కడ తలదించుకుంటే దేవుడు మనుషుల దగ్గర నీ తల పైకెత్తుతాడు. ఇక్కడ విధేయుడిగా ఉంటే అందరి ఎదుట నిన్ను ఆశీర్వదకరంగా ప్రభు మారుస్తాడు. ఒబేదేదేమో ఎలా వెళ్ళిందో తెలియదు, మందస్సం వాళ్ళ ఇంట్లో ఉంది. ఆ మందస్సం అతని ఇంటిలో ఉండడం బట్టి అతడు వితిన్ 3 మంత్స్లో 3 నెలల్లో చాలా ఆశీర్వాదం, చాలా దీవెన అతనికి, అతని ఇంటి వారికి దేవుడు దయచేశాడు. స్తోత్రం కలుగునుగాక. కుటుంబాల్లో ఆశీర్వాదం, దీవెన ఉండట్లేదంటే చాలా విచారకరమైనటువంటి విధానమే. ఎందుకంటే అసలైనది ఉండట్లేదు, శిస్తనైలు ఉంటున్నాయి. అసలైనది కుటుంబంలో కనబట్టలేదు, అసలైన విషయాల మీద మనసు ఉంచట్లేదు, అసలైన దాని మీద పరుగులు పెట్టట్లేదు. అనవసరమైన దాని మీద పరుగులు పెట్టడం బట్టి అసలైనది మనకి ఏమైపోతుంది చెప్పండి? దూరం అయిపోతుంది. ఒక 2 వీక్స్ బ్యాక్ నేను మా ప్రాంతం వెళ్ళి ఆ పెద్ద కుమార్తె అక్కడ ఉంది, ఆమెను పలకరించి అలాగే తిరిగి రిటర్న్లో నేను ట్రైన్లో వస్తున్నాను. జనరల్ బోగులు కూర్చున్నాను. ఎవరు ఎదుర్కొంటా ఉన్నా వారికి సువార్త చెప్పడం నాకు కొంచెం అలవాటు. ఎదుర్కొంటా ఒక అబ్బాయి కూర్చున్నాడు. కూర్చుంటే తమ్ముడు ఏం పేరు అంటే పేరు చెప్పాడు. పేరు చెప్పిన తర్వాత ఆ వయసు చాలా చిన్నగా కనిపించింది. నాకైతే ఒక 22-23 సంవత్సరాల వయసు ఉంటుందేమో. మాట్లాడుతుంటే ప్రభు గురించి అతనికి కొన్ని మాటలు చెప్పడం జరిగింది. తమ్ముడు ఎక్కడా అని అడిగాను. అనే మాది ఏలూరు అవతల అని అన్నాడు. ఎక్కడ ఉంటున్నావు అంటే మధురవాడలో ఉంటున్నాను అన్నాడు. ఏం చేస్తున్నావంటే పైడి బీర్మార్ దగ్గర ఒక ఏముంది, ఏంటది, కెమికల్ ఫ్యాక్టరీ అంటారా? ఎజరా నువ్వు పని చేస్తున్నావు, అది ఏంటది, ఫార్మసీ కంపెనీలో పనిచేస్తున్నాను అన్నాడు. శాలరీ ఎంతనంటే 60,000 అన్నాడు. స్తోత్రం కలుగునుగా. ఇంత చిన్న వయసులో 60,000 జీతం నీకు? అసలు ఏంటి, అసలు నీ పని ఏంటంటే ఏమీ లేదనియా, కష్టపడి చదివాననియా, 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను, తర్వాత ఇంటర్మీడియట్ బాగా చదివాను. ఇంటర్మీడియట్ వయసు ఎంత చెప్పండి? 17 లేదా 18. తర్వాత మరొక 3 years BSc కెమిస్ట్రీ ఏదో తీసుకున్నాడట. కష్టపడి చదివాడు. ఎన్ని సంవత్సరాలు వచ్చాయి? 20 years వచ్చాయి. మరొక 2 years 2.5 years BSc తర్వాత MSc చదివాననియా, జస్ట్ అప్లై చేసిన అనియా, జాబ్ వచ్చిందని అన్నాడు.
స్తోత్రం చెప్పండి యేసయ్యకి. 22-23 సంవత్సరాల్లో 60,000 రూపాయలు జీతం తీసుకొని పనిచేస్తున్నాడు. ఆ కుర్రోని చూస్తున్నాడు. మన చర్చిలో కుర్రోళ్ళ గురించి ఆలోచన వచ్చింది. మా ఓలి ఎద్దుల్లాగా ఎదిగారు, బుద్ధి లేకుండా తిరుగుతున్నారు అనిపించింది. 22-23 సంవత్సరాల 60,000. మా సంఘంలో ఇలాంటి కుర్రోడు మా మందిరంలో ఉంటే ఎంత బాగుంది. 6,000 దశంభాగం వచ్చాను కదా అనిపించింది. చదువేమో 10th క్లాసు, ఇంటర్మీడియట్. చదువురా బాబు అంటే వాళ్ళు రావు, ఊళ్ళు రావు. ప్రియులారా, జాగ్రత్తగా మీరు ఆలకించండి, గమనించండి. వివాహం అయిపోయిందని 2 బిడ్డల తండ్రి కూడా మరి జీతగాడు 60,000 ఊరుకుంటారేటి, వెంటనే పెళ్లి చేసి పాడేశాడు. స్తోత్రం కలుగునుగాక. పిల్లలు వింటున్నారా? ఎవడో అన్యుని గురించి వినేటప్పుడు బాధ కలిగిస్తుంది. ఎవరో ఒక 60,000 70,000 రూపాయల శాలరీ పొందుకున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. చర్చిలో ఒక్కొక్కడికి 23, 24, 26, 25 ఇలా ఇయర్స్ లోపులోనే జీవితంలో సెటిల్ అయిన తర్వాత నువ్వు ఏ పనికైనా ముందుకు వెళ్ళాలి. నీ కాలి మీద నువ్వు నిలబడగే స్థితి వచ్చే వరకు నువ్వు దేని గురించి అయితే పరుగులు ఎడుతున్నావో అది పట్టుకోవడానికి నువ్వు వెనకాల పరిగెత్తుతూనే ఉండాలి. జీవితంలో ఇంకా సెటిల్ అవరు, ఇంకా లైఫ్లో సెటిల్ కారు, సరైన ఉద్యోగం ఏముండదు, అప్పుడే లవ్ లెటర్ అని మొదలెట్టేస్తాడు. నీ కాలు మీద నువ్వు నిలబడే వరకు యేసు నామములో అందాక నీ యాప్లన్నీ బ్లాక్ లిస్ట్లో ఉండునుగాక. ఈ లోపులోనే నువ్వు అడ్డదారులో పరిగెత్తి వెళ్ళావనుకో ఆశీర్వదించవలసినటువంటి దేవుడు నీకు శాపాన్ని కూడా ఇవ్వగలడు. ఏం చేయాలి? ఎవరి బిడ్డలో చదువుకోవాలి. ఏం చేయాలి? చదువుకోవాలి. పట్టుదల కలిగి చదువుకోవాలి. ఆ చదువు ద్వారా, ఆ జ్ఞానము ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. గట్టిగా స్తోత్రం చెబుదామా? కొంతమంది పిల్లలు ఆలోచిస్తాం, మా నాన్న చేసిన పని నేనే చేస్తాను, మా అమ్మ పని చేస్తుంది, ఆ పని నేను చేస్తాను. మీ అమ్మ మీ నాన్న చాలా పని చేస్తున్నారు, వాళ్ళకిలాగా నువ్వు ఉండాలనుకోకూడదురా బాబు. బాగా చదువుకొని ఉన్నతమైన స్థితిలో ఉంటే వారు నిన్ను ఇలా చూడాలి తప్ప ఇలా చూడకూడదు. ఇప్పుడు నిన్ను ఎలా చూస్తున్నారు? ఎక్కడ గ్యాప్ లేకుండా కుర్రాడు చదివాడు కాబట్టి ఈరోజు చాలా మంచి జాబ్ చేసుకోగలుగుతున్నాడు. స్తోత్రం చెప్దామా? రోజులు దినములు గడిచిపోతున్నాయి. ఆశీర్వాదం ఎలాగ వస్తుంది? దేవుడు నీకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించగలిగితే ఆశీర్వాదం నీ ఇంటికి వస్తుంది. ఎలా దీవించబడతావు? నీ వ్యాపారం కోసం ప్రార్థన చేసుకోగలిగితే నువ్వు దీవించబడతావు. ఎలా దీవించబడాలనుకుంటున్నావు? నీకు ఇచ్చిన చిన్న జాబులో ప్రమోషన్ వచ్చినప్పుడు, రోజు రోజుకి నీ శాలరీ పెరిగినప్పుడు, నీ స్థాయి పెరిగినప్పుడు, దేవునికి దగ్గర ఉన్నప్పుడు, మందస్సం ఏదైతే ఉందో అది నీ ఇంటిలో పెట్టబడినప్పుడు ఒబేదేదం ఇంటిని దీవించిన దేవుడు నిన్ను దీవిస్తాడు. ఒబేదేదం ఇతని 3 monthsలో అతడి ఇంటికి ఆశీర్వాదం వచ్చింది. గాజువాకలో ఒక ఫ్యామిలీ ఉంది. ఈ మెగాఫోన్ వాళ్ళు ఇచ్చారు. ఆ తల్లిదండ్రులు ఏమంటారో తెలుసా? పాస్టర్ గారండి, మా గురించి ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు, మా 2 మగబిడ్డల గురించి ప్రార్థన చేయండి. వారికి చదువులో ఎక్కడ ఆగిపోకూడదు, వారి చిన్న వయసులోనే వారికి ఉద్యోగాలు రావాలని చెప్పేసి ప్రార్థన చేయమంటుంది ఆమె. దేనికోసం పిలువబడ్డావు? దేనికోసం నీ తల్లిదండ్రులు నిన్ను కన్నారు? దేనికోసం నీ ప్రయాస అని ఒక్కసారి ఆలోచన చేస్తే తల్లిదండ్రులు పిల్లల ద్వారా ఆశీర్వదించబడాలి. అవును, నిజమే. మీ తల్లిదండ్రులు మీకు ఆస్తులు ఇవ్వకపోవచ్చు, మీ తల్లిదండ్రులు మీకు ఇల్లు కట్టేసి ఇవ్వకపోవచ్చు, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఖాతరు చేయకపోవచ్చు, కానీ ఎవరి బిడ్డలుగా ఎవరైతే ఇక్కడ ఉన్నారో మీరు ఆలోచించాలి. మీరే మీ తల్లిదండ్రులకి ఆశీర్వాదకరమైనటువంటి కారకులుగా మార్చబడాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి యేసయ్యకి. ఒబేదేదం ఎందుకు దీవించబడ్డాడు? ఒబేదేదం ఎందుకు ఆశీర్వదించబడ్డాడు? ఒబేదేదం ఎందుకు బ్లెస్ అయ్యాడు తెలుసా? అతని ఇంటిలో ఒక మందస్సం పెట్టబడ్డది. ఏం పెట్టబడ్డది? ఆ మందస్సు ఏంటో ఒకసారి నేను మీకు వివరించి ఆ విషయాలు చెప్పాలనుకుంటున్నాను. చూడండి మందస్సులో ఏవైతే ఉన్నాయో. ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. ద బుక్ ఆఫ్ హీబ్రూ చాప్టర్ 9 verse 4లో 9వ అధ్యాయము 4వ వచనాన్ని గమనించినప్పుడు, అందులో సువర్ణ ధూపార్తియు నిబంధన మందసములు ఉండెను. ఈ మాట అండర్లైన్ చేసుకొని, ఆ మందసములో
మన్నా గల బంగారు పాత్రయు, చిగురించిన అహరోని కర్రయు, నిబంధన పలకలు ఉండెను. 3 ఉన్నాయి ఆ మందసంలో. స్తోత్రం కలుగును గాక. నెంబర్ 1 గోల్డెన్ సెన్సర్, నెంబర్ 2 అహరోన్ రోడ్, నెంబర్ 3 10 కమాండ్మెంట్స్. నెంబర్ 1 గమనించండి, గోల్డెన్ సెన్సర్. ఆ మందసములో, ఆ ఆర్క్ ఆఫ్ గాడ్లో, ఆ మందసము లోపల, అమ్మ వినాలి, మందసం అంటే ఒక పెట్టిలాగా ఉంటుంది. ఆ పెట్టికి తాళ వేయబడుతుంది. ఆ పెట్టిపోయిన కరుణా పీటలు 2 ఉంటాయి. కెరూబులు సెరూబులుగా కనబడతాయి. అవి ఒకదానికొకటి రెక్కలు కప్పుకొని ఆపోజిట్లో ఉంటాయి. ఒక పెట్టిలాగా ఉంటుంది. ఆ దాన్నే మందసం అంటారు. దానిపైన కెరూబులు సెరూబులు ఉంటాయి. ఆ లోపట భాగములో ఈ 3 ఉన్నాయట. అంటే ఆ మందసం ఎక్కడుంటే ఆ ఇల్లు దీవించబడుతుందంటే, దేర్ ఆర్ 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ ద ఆర్క్ ఆఫ్ గాడ్. ఆర్క్ ఆఫ్ గాడ్లో, ఆల్టర్ ఆఫ్ గాడ్లో ఒక 3 ప్రాముఖ్యమైనటువంటి పెట్టబడ్డాయి. ఏమిట్రా బాబు అని పరిశీలన చూసినప్పుడు నెంబర్ 1గా ఏముందో చెప్పండి? గోల్డెన్ సెన్సర్, బంగారు పాత్ర. ఏ పాత్ర చెప్పండి? యేసుక్రీస్తు నామములో ప్రియులారా జాగ్రత్తగా ఆలకించండి. మందసము అనేటువంటి దేవుని సన్నిధి నీ ఇంటిలో ఉన్నప్పుడు నువ్వు కలిగి ఉండవలసింది ఏంటో తెలుసా? గోల్డెన్ సెన్సర్ అంటే, బంగారు పాత్ర అంటే దేనికి సాదృశ్యమో తెలుసా? ప్రార్థనకు సాదృశ్యమో. అందరు చెప్పండి, దేనికి సాదృశ్యం చెప్పండి? నీ ఇల్లే ఒక మందస్సం అయితే, నీ బెడ్రూమే ఒక మందస్సం అయితే, నీ హాలే ఒక మందస్సం అయితే, దేవునికి ఇచ్చిన గృహమే ఒక మందస్సం అయితే, ఆ మందస్సములో, ఆ ఇంటిలో, ఆ బెడ్రూములో, ఆ కిచెన్లో, ఆ హాల్లో, ఆ హౌస్లో ప్రార్థన అనే బంగారు పాత్ర ఉండవలసిందే. నీ ఒక ప్రార్థనాపరుడిగా ఉండవలసిందే. ఒక బంగారు పాత్రగా ఉండవలసిందే. బంగారు పాత్ర కలిగినటువంటి పాత్రగా, ప్రార్థన పాత్రగా నువ్వు మార్చబడాలి. అందరూ చెప్పండి, బంగారు పాత్ర అంటే ఆత్మీయమైన అర్థం ఏంటి చెప్పండి? ప్రార్థన అనండి అందరు కూడా. ప్రార్థన. స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన ఎవరి ఇంటిలో అయితే ప్రార్థన ఉంటుందో, ఎవరి కుటుంబంలో అయితే ప్రార్థన ఉంటుందో, ఎవరి భార్యాభర్తల జీవితంలో అయితే ప్రేయర్ చేస్తారో, ఎవరైతే ప్రార్థనాపూర్వకంగా మార్చబడతారో, ఆ ఇల్లు ఒక పరలోకములా మార్చబడుతుంది. ఆ ఇంటిలో సమాధానం ఉంటుంది, ఆ ఇంటిలో నెమ్మది ఉంటుంది, ఆ ఇంటిలో మనశ్శాంతి ఉంటుంది. ఆమేన్. ఒబేదేదేమో ఆశీర్వదించబడ్డాడు అంటే అందులో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆ బంగారు పాత్ర మన్నా చేత నింపబడ్డది. సో నేను అంటాను ఏంటంటే, మనం అందరం కూడా ఇక్కడ బంగారు పాత్రలమే. చెప్పండి, నేను ఒక బంగారు పాత్ర, నీ ఒక. అయితే ఏమిటి? ఆ బంగారు పాత్రలో మన్నా గల ప్రార్థన అనే శక్తి ఉండాలి. ప్రైజ్ లార్డ్. ఆ బంగారు పాత్రలో ప్రార్థన అనబడినటువంటి ధూపం వేయబడాలి. చాలామంది జీవితాల్లో ప్రార్థన లేక కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ప్రార్థన లేక జీవితాలు ప్రియులారా అగోచారంగా మారిపోతున్నాయి. ప్రార్థనాపూర్వకంగా మార్చబడాలి అంటే ఖచ్చితంగా ఒక బంగారు పాత్రగా మందస్సములో నీవు నేను పెట్టబడాలి. స్తోత్రం కలుగునుగాక. చూడండి, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 3-4 వచనములో బైబిల్ ఏమని అంటుందంటే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 8వ అధ్యాయము 3-4 వచనంలో రాయబడిన మాటలు, మరియు సువర్ణ దోపార్తియు చేత పట్టుకొని, చదువమ్మా. ఇవేరొక దూత బలిపీఠం మీదుగా నిలువగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలిసి 4వ వచనం చదువుదాం. అప్పుడు ధూప ద్రవ్యము పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరును. బిగ్గరగా స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధులందరి ప్రార్థనలో కలుపుటకై ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన ధూప ద్రవ్యము గల పొగలాగా దేవదూత వచ్చేట ఆ దూత చేతిలో నుండి పైకి మన ప్రార్థనల్ని దేవుని సన్నిధికి తీసుకొని వెళ్తుందట. ప్రార్థన చేస్తే గోడకి తగిలి బాలు బయటకు వచ్చినట్టుగా ఉండకూడదు. అందరి ప్రార్థనలు యేసయ్య దగ్గరికి చేర్చబడాలి.
బంగారు పాత్రగా నువ్వు ఉండగలిగితే అది మన్నాతో నింపబడ్డది, నువ్వు ప్రార్థన ఆత్మతో నింపబడిన వ్యక్తిగా మార్చబడాలి. అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆశీర్వాదం కావాలంటే తిమోతి గారు ఏం చేయాలండి? పడుకోవాలా? మొరపెట్టాలా? గుర్రపెట్టాలా? తన్ని పెట్టాలా? కనిపెట్టాలా? మోకరించాలా? బోకరించాలా? పిల్లలు చెప్పండి. మోకరించాలా? బోకరించాలా? కనిపెడితే, మోకరిస్తే, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయగలిగితే పరిశుద్ధులందరి ప్రార్థనలతో పాటు నీ ప్రార్థనలు కూడా యెహోవా సన్నిధికి తీసుకొని వెళ్తుంది. స్తోత్రం చెప్దాం యేసయ్యకే. అందుకని ఏంటంటే బంగారు పాత్రగా ఎవరైతే మార్చబడగలుగుతారో వారి జీవితంలో, వారి బ్రతుకుల్లో ప్రార్థన అనేది చాలా అవసరం. ఆమేన్. ఇలాగే వినాలి జాగ్రత్తగా. ఇలాగే ఒక మందిరంలో ఆ దేవుని యొక్క ఆరాధన జరుగుతూ ఉంది. అందరూ అమ్మాయిని చూస్తున్నారు, చూసారా? ఎవరినా ఎంక చూడట్లేదు, వాక్యం ఆలకించట్లేదు. వెళ్ళిపోతామా మీ డాడీ దగ్గర, మమ్మీ దగ్గరికి? గో బ్యాక్. అది మీ డాడీ వస్తున్నాడు. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత మధ్యలో పెట్టుకొని చూసుకుందాం. 4-5 రౌండ్లు వేస్తే సరిపోద్ది. 2 చేతులు పైకి స్తోత్రం చెప్దాం యేసయ్యకే. చెప్దాం హల్లెలూయా. ఒక సహోదరి చర్చిలోకి వెళ్ళి ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పిందండి, అయ్యా ఒకసారి మీరు మా ఇంటికి వచ్చి మా నాన్నగారి గురించి చిన్న ప్రార్థన చేయండి అని చెప్పిందట. ఆ కుమార్తె ఆ పాస్టర్ గారిని ఇంటికి తీసుకొని వెళ్తే ఇంట్లో ఒక ఆయన కాళ్ళు చేతులు పడిపోయి ఉన్నాడు. కొంచెం నోటి మాట చేత మాట్లాడుతున్నాడు. ఆ సహోదరి పాస్టర్ గారి యొక్క సలహా మేరకు లోపలికి పాస్టర్ గారు అడుగు పెట్టాడు. ఆమె ఏమో కాఫీ తీసుకురాని లోపలికి వెళ్ళింది. ఈ లోపల ఆ మంచం మీద పడుకున్న వ్యక్తి అంటున్నాడు, అయ్యా నాకు ప్రార్థన చేయాలి కానీ ప్రార్థన ఎలా చేయాలో నాకు తెలియదు. దేవునితో మాట్లాడాలి కానీ ఎలా మాట్లాడాలో నాకు తెలియదు. నాకు అసలు ప్రార్థన గురించి నేను పాస్టర్ గారు చెప్తే విన్నాను తప్ప ఎప్పుడు ప్రార్థన చేసిన దాఖలాలు నా జీవితంలో లేవు. I don't know how to pray. I don't know how to spend time before God. కాబట్టి మీరు నాకు కొన్ని సలహాలు సూచనలు ఇవ్వండి. ఈరోజు నుంచి కొంచెం ప్రార్థన చేయాలనుకుంటున్నానని నెత్తిగా మాట్లాడాడు. పాస్టర్ గారు ఏమన్నారంటే, మీరు అలాగే కూర్చోండి, మీ ముందు ఒక కుర్చీ పెట్టుకోండి, ఆ కుర్చీతో మాట్లాడండి అన్నాడు. ప్రైజ్ లార్డ్. ఆ కుర్చీతో మాట్లాడండి అన్నాడు. కుర్చీ మీద చేతులు పెట్టలేదు, కాలు పెట్టలేదు, ఏం పెట్టలేదు. ఎదురుకుండా కుర్చీ యేసుప్రభు అనుకోండి, మీరు కూర్చోండి, నాతో మీరు ఎలా మాట్లాడారో ఆ రకంగా ఆ కుర్చీతో మాట్లాడి మీ బాధలని చెప్పండి అన్నాడు. స్తోత్రం చెప్దాం. అలా ఒక వారం రోజులు ప్రాక్టీస్ చేశాడు. తర్వాత నుంచి పాస్టర్ గారు మరలా ఇంటికి వెళ్ళినప్పుడు, అయ్యా మీ ప్రార్థనా సంభాషణ ఎంతవరకు వచ్చిందని అడిగాడు. అడిగితే నేను మాట్లాడుతున్నాను. ఏమని మాట్లాడుతున్నారు? ఒక వ్యక్తితో ఎలా మాట్లాడుతున్నా అలాగా కుర్చీ మీద ఒక వ్యక్తి ఉన్నట్లు, యేసుప్రభు వచ్చి కూర్చున్నట్లు, నేను అతనితో మాట్లాడుతున్నట్టు అతనితో మాట్లాడుతున్నాను చెప్పి ఇలా 3 నుంచి 6 నెలల వరకు ఎక్కువ సమయం ఆ కుర్చీ మీద ప్రభు కూర్చునేటట్లుగా ఊహించుకొని అతను అలాగే కూర్చొని ప్రార్థన చేస్తూ చేయగలిగాడు. స్తోత్రం కలుగును గాక. ప్రార్థన రాని వ్యక్తికి ప్రార్థన వచ్చే వ్యక్తిగా మార్చబడ్డాడు. బంగారు పాత్ర కలిగినటువంటి ఆ వ్యక్తి మన్నా చేత నింపబడిన ఆ పాత్ర ఎలా ఉందో ఇతడు ప్రార్థన చేత నింపబడ్డాడు, విజ్ఞాపన చేత నింపబడ్డాడు. ఏమాత్రం విజ్ఞాపన చేయడం రాదు, ప్రార్థన రానటువంటి ఆ వ్యక్తి ఒక ప్రార్థనాపరుడుగా వ్యక్తిని చేశాడు. అతని దినములు గడిచేయగలదు. కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒకరోజు పాస్టర్ గారికి ఫోన్ వచ్చింది, అయ్యా మా నాన్నగారు ప్రభువునందు నిద్రించాడని వాళ్ళ అమ్మాయి ఫోన్ చేసింది. చనిపోయాడు అతడు. రక్షణ పొంది మారు మనసు పొంది ప్రార్థనాపూర్వకంగానే చనిపోయాడు. ఇంటికి వెళ్ళి చూసేసరికి ఏమైందో తెలుసా? అతడు మోకరించి ఆ తల కుర్చీ మీద పెట్టి మరణించాడు. ఈ 2 మోకాళ్ళు వేసి ఏ కుర్చీతో అయితే కాలం గడిపాడో, ఏ కుర్చీలో అయితే ప్రభు ఉన్నాడని ఊహించుకున్నాడో, ఏ కుర్చీ గురించి అయితే గంటలు కూర్చొని నా ప్రభు అక్కడ ఉన్నాడని సంభసిస్తూ మాట్లాడాడో, అదే కుర్చీ మీద
తన ఇలా పెట్టి అలా ఉన్నపాటునే నిద్రించాడు. అలా నిద్రలోకి వెళ్ళిపోయాడు, పరదేశికి చేర్చబడ్డాడండి. యేసయ్య గట్టిగా స్తోత్రం చెబుదామా? ఈ లోకంలో ఎవరికైనా మరణం వస్తే ప్రార్థించి చచ్చిపో, నీ ప్రార్థన ప్రభు దగ్గరికి చేర్చబడుతుంది. ఈరోజు ఎవరైనా దీవించబడాలని అనుకుంటే ప్రార్థన ఆత్మ కలిగి ఉండి ఒబేదేవుని దీవించిన దేవుడు నిన్నునో దీవిస్తాడో. ఆశీర్వాదం ఎవరికి కావాలో, దీవెన ఎవరికి కావాలో, మేలులు ఎవరికి కావాలో, జ్ఞానం ఎవరికి కావాలో, ఉద్యోగం ఎవరికి కావాలో, స్థలం ఎవరికి కావాలో, ఇల్లు ఎవరికి కావాలో, ప్రమోషన్ ఎవరికి కావాలో, వివాహం ఎవరికి కావాలో, గర్భఫలం ఎవరికి కావాలో, బిడ్డలు ఎవరికి కావాలో, ఏదైనా నీకు కావాలి అంటే నీ ఒక బంగారు పాత్రగా, ప్రార్థన కలిగిన బంగారు పాత్రగా నువ్వు మార్చబడాలి. అలా మార్చబడినప్పుడే నీవు ఆశీర్వాదాన్ని కన్నులారా చూస్తావు. అలా ప్రార్థన ఆత్మ కలిగి నింపబడినప్పుడే నీవు దీవెని వెనకాల పరిగెత్తుకుని వెళ్ళక్కర్లేదు, దీవెనే నీ వెనకాల పరిగెత్తుకొని వస్తుంది. ఆశీర్వాదం కొరకు పరిగెత్తుకుని వెళ్ళక్కర్లేదు, ఆశీర్వాదమే నీ వెనకాల వస్తుంది. ఉద్యోగం కోసం పరిగెత్తుకుని వెళ్ళక్కర్లేదు, ఉద్యోగమే నీ వెనకాల వస్తుంది. ప్రమోషన్ కొరకు పరుగు లెక్కన ఎత్తనవసరం లేదు, ఆ ప్రమోషన్ కొరకు ఫోన్ కాల్స్ వస్తాయి. హెచ్చింపబడాలి, ఘనత పొందాలనుకోనక్కర్లేదు. ఆయన అంటున్నాడు, నన్ను ఘనపరచువాని నేను, నిన్ను దేవుడు ఖచ్చితంగా ఘనపరుస్తాడు. దగ్గరగా స్తోత్రం కలుగునుగాక. ఈరోజు చాలామంది భార్యాభర్తలు గారు కూర్చొని ఉన్నారు, మంచి ప్రార్థనా పరులుగా ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు మరి చక్కగా మోషే గారు, అలాగే రాంబాయ్ అమ్మ గారు పెళ్లి రోజు సందర్భంగా ఎప్పటి నుంచో వాళ్ళు ప్రార్థన చేసి వారి పిల్లలందరినీ కూడా దేవుళ్ళకి నడిపించారు. వారి పిల్లల దగ్గరికి వెళ్ళి అడిగి, మీ తల్లిదండ్రులు మీకు అందరు ఇక్కడే ఉన్నారు, మీ తల్లిదండ్రులు మీకు ఏం గిఫ్ట్ ఇచ్చారంటే, ముఖ్యంగా బ్రదర్ సమయలు గారు కానీ అక్క కానీ వాళ్ళు చెప్తున్న మాట తెలుసా? పరిశుద్ధుడైనటువంటి దేవుడిని మాకు పరిచయం చేశారు, అంతకంటే గొప్ప బహుమానం ఏముందంటారు? ఏముంది చెప్పండి? ఈరోజు భర్త వస్తే భార్య రావట్లేదు, భార్య వస్తే భర్త రావట్లేదు, వీళ్ళిద్దరూ వస్తే పిల్లలు రావట్లేదు. పెద్దోడు మారితే చిన్నోడు మారు, చిన్నోడు మారితే పెద్దోడు మారు, కోళ్ళ మారితే కొడుకు మారడు, కొడుకు మారితే కోళ్ళ మారు. వీళ్ళిద్దరూ వచ్చారనుకుని పిల్లలు ఎక్కడో బయట తిరుగుతారు. అలా కాదు. యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును, ప్రైజ్ ది లార్డ్, వారు బంగారు పాత్రలుగా మార్చబడ్డాం కాదు, వారితో పాటు మన బంగారు పాత్రలుగా మార్చబడ్డాం కాదు, మన పిల్లలను కూడా బంగారు పాత్రలుగా మార్చబడేటట్లుగా చేయాలి. మన పిల్లలు మనకంటే ప్రార్థనాపరులుగా మార్చబడాలి. మన పిల్లలు మనకంటే ఉన్నతమైన స్థితిలో ఉండేవారుగా ఉండాలి. మన పిల్లలు మనకు క్షేమాన్ని కోరుకునే వారుగా మార్చబడాలి. ఆమేన్. అన్నాను చూసారు, మందస్సం అనండి అతను గట్టిగా గట్టిగా చెప్పండి. అందరింట్లో యేసునామంలో మందస్సాలు కనబడాలి. ఒక పేరు చెప్తాను, మందస్సం పేరు కుటుంబ ఆరాధన, ఒక మందస్సం. ఆమెను చెప్దామా? ఎవరింట్లో కుటుంబ ఆరాధన జరుగుతుందో ఆ కుటుంబ ఆరాధన ఒక మందస్సం. నేను ఒక్కరిదానే పాస్టర్ గారు, మా ఆయన రాడండి, మా పిల్లలు రారండి, అసలు నువ్వు ఒక్కరిదానివే చాలా మందస్సం కట్టుకోవడానికి. ఓ పల్లవి చరణం, ఓ 2 మాటలు నీకు వచ్చింది రాలేని చిన్న ప్రార్థన, మందస్సం. ప్రైజ్ ది లార్డ్. కుటుంబంలో ఎవరైతే కుటుంబ ఆరాధన చేసుకుంటారో మందస్సం. మీ ఇంట్లో ఒక మందస్సు ఉన్నట్లే. ప్రార్థన ఎవరైతే చేస్తారో ఇంట్లో ఒక మందస్సం కట్టబడినట్లే. స్తుతులు ఎవరైతే చెబుతారో ఇంట్లో ఒక మందస్సం ఉన్నట్లే. తెల్లవారు లేచి వాళ్ళ మొక్క వీళ్ళ మొక్కలను చూసి చీపురు కట్ట పట్టుకొని అలా పట్టుకునే బదులుగా మోకరించగలిగితే నీ ఇంటిలో ఒక మందస్సం ఉన్నట్లే. ప్రభువు నమ్ముకోక 3 గంటలు లేచిపోయి, ఎన్ని గంటలకే? 3 గంటలు లేచిపోయి సంచి చేత్తో పట్టుకొని ఏడు చెప్పండి, ఏటంటున్నారు? ఏటో నాకు వినిపించట్లేదు. పువ్వులు, ఆ పువ్వులన్నీ తెంపేసి ఒళ్ళంతా పసుపు రాసుకొని 3 గంటలకి తలకి స్నానం చేసేసి భర్తను లేపి పిల్లలు లేపి అందరిని లేపి ఇంటి ఎదురుకుంటే ఏదో ఒక మొక్క వేస్తావు. ఏ మొక్క అది? బాగా తెలిసి వేసి వచ్చారు కాబట్టి ఆ తులసి మొక్క ఇంటి ముందు పెట్టుకొని దాని చుట్టూ 4 రౌండ్లు సర్రమని తిరిగేసి భర్తను కూడా ఈరోజు ఏ రోజో తెలిసి, ఈరోజు సోమవారం ఏమీ ముట్టుకోకూడదు, ఈరోజు ఏ రోజో తెలిసి, ఈరోజు శుక్రవారం అసలు మనం చాలా నిష్టగా ఉండాలి, అసలు నాతో పాటు ఎవరు ఏం తినడానికి వీల్లేదు అని చెప్పి వెంటనారా గట్టిగా జాగ్రత్తగా
ఇలాంటి ఆచారాలన్నీ చేసి ఎవరికి నిద్ర లేకుండా, ఆమె నిద్రపోకుండా కేజీలు కేజీలు పసుపు అయిపోయింది, కేజీలు కేజీలు కుంకం అయిపోయింది. ఎక్కలేని మెట్టే లేదు, మొక్కలేని దేవుడే లేడు. ఈ లోపల ఆయనకి ఏం చెప్తుందో తెలుసు, ఇదిగో ఇదిగో సీజన్ వచ్చేసింది. ఏ సీజను? 40 రోజులు అందులో ఉండు నువ్వు అని చెప్పడం. ఆఫ్టర్ ఒక పనికిమాల దానికే 3 గంటలు లేచిపోయి నానా తిప్పలు పడ్డావే, సేమ్ అదే టయానికి లే. కానీ ఆరాధన మారుతుంది, కానీ దేవుడు మారుతాడు, కానీ పద్ధతుల విధానాలు మారుతాయి. నువ్వు ముఖం కడుకొని నీ ఇంటిలో ఆ 3 గంటలకి ఆ రోజు పువ్వులు కోసిన నీవు ఈ రోజు నీ ఇంటిలో మోకరించి ప్రార్థన చేయగలిగితే స్తోత్రం చెప్దాం యేసయ్యకి. ఆశీర్వాదం కోసం నువ్వు పరిగెత్తగలని చెప్పినట్టుగా పరలోకం నుంచి ఆశీర్వాదం నీ ఇంటి ముందు పడుతుంది. వచ్చే నీ జీవితంలో గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు ప్రభు జరిగిస్తాడు. దేనికో దానికో పరుగులెత్తి ఆ పని ఈ పని చేస్తాం, దానివల్ల ఉపయోగం ఏమి? ఇక నుంచి మానేసేవేమో చేయు. ఓ బంగారు పాత్రగా మన్నా చేత ప్రార్థన ఆత్మ చేత నింపబడగలిగితే ఒబేదేదోము దీవించిన దేవుడు, ఒబేదేదోమును ఆశీర్వదించిన దేవుడు, ఒబేదేదోము సొత్తంతటిని బిడ్డలను వ్యాపారాలను పశువులను పాడిటెద్దులను పొలాలను దీవించిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ భర్త, నీ భార్య, నీ పిల్లల్ని నా దేవుడు దీవిస్తాడు. ఆ దీవెన తరతరాలు ఉంటుంది. ఎవడు ఆ దీవెని ఎత్తుకుని వెళ్ళిపోడు. ఆమేన్. ఆ దీవెని రావాలనే కదా దేవుని మందస్సం, బలిపీఠం అనే మందస్సం దగ్గరికి వచ్చి ఈరోజు వాక్యం ఆలకిస్తున్నాం. ఇక్కడ ఎవరో వచ్చిన వారు ఎవరు కూడా శపింపబడ్డవారు కాదు. ఆశీర్వాదాన్ని దేవుడు అందరికీ కలుగు చేస్తాడు అతను. ఒకటి, ఆ మందస్సంలో ఏముందట? బంగారు గల మన్నా పాత్ర, ప్రార్థనా పరులకు సాదృశ్యం. రెండవదిగా అహరోను చిగురించిన కర్ర, ఇది దేవుని శక్తికి సాదృశ్యం, దేవుని యొక్క అధికారానికి సాదృశ్యం. అహరోనుకి రెఫరెన్స్ చూపించిన టైం లేదు కనుక ఒకసారి పూర్తిగా నాకు కోఆపరేట్ చేయండి. అహరోను కర్ర నన్ను అందరూ కూడా గట్టిగా, అహరోని చేతి కర్ర, అహరోని చేతి కర్ర చేత పాము కర్ర ఎలా మారింది చెప్పండి? పాముగా మారింది. ఈ అహరోని చేతి కర్ర ఫరో యొక్క కర్రలను మింగివేసింది. అహరోని చేతి కర్ర నీళ్లను, అంటే ఎర్రగా ఉన్నటువంటి ఆ యొక్క నీళ్ళను ఏం చేసింది? నీళ్లుగా మార్చింది. చేదైన నీరును మధురుగా మార్చింది. అహరోని చేతి కర్ర అది మోసే చేతిలోకి వెళ్ళినప్పుడు ఎర్ర సముద్రం ఎలాగైంది చెప్పండి? 2 పాయలుగా చీల్చబడ్డది. అహరోను కర్ర ఎప్పుడు చిగురిస్తూనే ఉంటుంది. ఎండాకాలంలో చిగురిస్తూ ఉంటుంది, వర్షాకాలంలో చిగురిస్తూ ఉంటుంది, చలికాలంలో చిగురిస్తూ ఉంటుంది. అహరోను కర్ర పచ్చగా ఉంటుంది, చిగురిస్తూనే ఉంటుంది. దానికి చావు లేదు, ఆ కర్రకు మరణం లేదు. ఆ కర్ర ఎక్కడ పెడితే వారు దీవించబడతారు, ఆ కర్ర ఎవరి ఇంట్లో ఉండి వాళ్ళు ఆశీర్వదించబడతారు. ఆ కర్రలోనికి దేవుని అభిషేకం ఉంది, ఆ కర్రలోనికి దేవుని ఆత్మ ఉంది, ఆ కర్ర దేవుని శక్తి చేత నింపబడ్డది. కనుకనే ఇశ్రాయేలు యొక్క దేశములో, ఐగుప్తు దేశములో 10 అద్భుతాలు ఆ కర్ర చేయగలిగింది. స్తోత్రం కలుగునుగాక. మేకలు గొర్రెలు కాసుకొని మొదలుకొని ఆ కర్ర చివరి వరకు మందస్సములో పెట్టే వరకు ఆ కర్ర సజీవంగానే మిగిలిపోయింది. యేసును నమ్ముకున్న నీకు దేవుడి శక్తి చేత ఆయన నింపాడు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ సెలవిస్తుంది ఏమంటున్నాడు? అపోస్తలుల కార్యాలు 1:8 బట్ యూ షల్ రిసీవ్ ద పవర్ వెన్ ద హోలీ స్పిరిట్ కమ్స్ ఆన్ యు బట్ యూ విల్ బి మై విట్నెస్ ఇన్ జెరూసలేం, జూడయా, ఇన్ ఆల్ అటర్మోస్ట్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్ అన్నాడు. అంటే అర్థం ఏమిటంటే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తులు అందుకుంటారు. యూదయ, గలిలయ దేశాలంతటికి నాకు సాక్షులై ఉంటారన్నాడు. యేసయ్య గట్టిగా స్తోత్రం చెబుదాం. ఇప్పుడు దేవుని ఆత్మచేత నింపబడితే నువ్వు శక్తిని పొందుకుంటావు. దేవుని ఆత్మచేత నింపబడితే అభిషేకం పొందుకుంటావు. దేవుని ఆత్మచేత నింపబడితే స్వస్థతలు నీ ద్వారా జరుగుతాయి. దేవుని ఆత్మచేత నింపబడితే నీ ద్వారా ఘనమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. దేవుని ఆత్మకు సాదృశ్యంగా ఉంది అహరోను కర్ర. అహరోను కర్ర. స్తోత్రం చెప్పండి యేసయ్య గట్టిగా. శక్తి లేని భర్తగా ఇక నుంచి వెళ్ళిపోవద్దు, శక్తి లేని భార్యగా ఇక నుంచి వెళ్ళిపోవద్దు, శక్తి లేని పిల్లలుగా ఉండవద్దు, శక్తి లేని పరిచర్య ఉండకూడదు. ఏ పరిచర్యలోనైనా దేవుని శక్తి ఉండాలి, ఏ విశ్వాసంలోని దేవుని అధికారం ఉండాలి. ఎవరైతే దేవుని ఆత్మచేత నింపబడతారో వారి శక్తిని పొందుకుంటారు. ఎవరైతే దేవుని ఆత్మచేత నింపబడతారో వారికి అధికారాలు వస్తాయి. ఎవరైతే దేవుని ఆత్మచేత నింపబడతారో వారి ద్వారా దేవుడు ఘనమైన కార్యాలు జరిగిస్తాడో. పౌలు పేతురు గారు నిలబడి వాక్యం చెప్పగా ఎన్ని వేల మంది మారారు చెప్పండి? 3,000 మంది మారడానికి గల కారణం ఏంటో తెలుసా? చిగురించినటువంటి దేవుని ఆత్మ పేతురు గారిలో ఉండి మాట్లాడగలిగింది. బీపీ అండి, షుగర్ అండి, థైరాయిడ్ అండి,
నడు నొప్పండి, కాలు నొప్పండి, గుండు నొప్పండి, గుండెకాయండి గడగడగడగడ కొడేసుకుంటుందండి, ఊపిరి ఆడట్లేదండి. యూ విల్ నెవర్ సే ఆల్ కంప్లీట్స్ వెన్ యూ ఫీల్ విత్ ద హోలీ స్పిరిట్. దేవుని ఆత్మ చేత నింపబడే వ్యక్తి అయితే ఈ కంప్లీట్ సేవ్ చెప్పవు నువ్వు. స్తోత్రం చెప్పండి. నీ బలహీనత నిన్నేవి చేయదు. ఎందుకు భయపడుతున్నావు? బీపీకి, షుగర్కి, అదండి ఇదండి నొప్పండి. ఆ నొప్పులకి చెప్పు, ఏ నొప్పి పో ఆతలకి. ఐ విల్ ఫీల్ విత్ ద హోలీ స్పిరిట్. దేవుని ఆత్మ చేత నింపబడ్డాను నేను. లోకంలో ఉన్నవానికంటే నాలో ఉన్నవాడు ఆయన నాలో ఉండగా బీపీ నువ్వెందుకు వచ్చావు నా దగ్గరికి అని చెప్పాలి. షుగరు నువ్వెందుకు వచ్చావు నా దగ్గరికి, రోగాల్లారా పొండి అని చెప్పాలి. వింటున్నారా? వినాలి జాగ్రత్తగా. దేవుడిని ఆత్మతో నింపబడినప్పుడు, అహరోను చిగురించిన కర్రగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు కంప్లైంట్ చెప్పవు. ఎందుకో తెలుసా? అహరోను కర్ర ఎప్పుడు పచ్చగానే ఉంటుంది, ఎప్పుడు పచ్చగానే ఉంటుంది. దానికి మరణము లేదు. ప్రైజ్ ది లార్డ్. ఆ శక్తి లేకే కంప్లైంట్ చెప్తున్నావు, ఆత్మకు లోబడికే కంప్లైంట్ చెప్తున్నావు, ఆత్మతో లీనమవకే కంప్లైంట్ చెప్తున్నావు. అహరోను చిగురించిన కర్ర మన జీవితంలో లేకపోవడం బట్టే డాక్టర్ గారు బిల్లులు బలిగేస్తాడండి. ఎలాగేస్తాడు? ₹1 తక్కువ, 69,999 చెప్పరే. 70,000కి ఎంత తక్కువ? పాస్టర్ గారు అలా బిల్లు వేసాడు అనుకోండి, ఏ చేస్తున్నాడు బిల్లు. డాక్టర్ గారికి బాగా కడతారు బిల్లులు. హలో, దేవుని ఆత్మ కలిగిన వాడవైతే గమనించు. బిల్లులు ఇక్కడ కట్టట్లేదు, ఎక్కడో కడుతున్నావు. ఇక్కడ కట్టవలసిన బిల్లు మరి ఎక్కడో కట్టేస్తున్నావు. ఇక్కడ చెల్లించవలసిన బకాయిలు, ఇక్కడ చెల్లించవలసిన రుసుములు మరెక్కడో చెల్లిస్తున్నావు. అంటే అర్థం ఏమిటి? యు ఆర్ నాట్ ఎట్ ఆల్ నాట్ ఒబేయింగ్ ద కంప్లీట్లీ ఇన్ ద గాడ్స్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాటకు, స్పిరిట్ ఆఫ్ గాడ్కు విధేయత చూపట్లేదని అర్థం. అధికారం కలిగిన వ్యక్తివైతే, శక్తి కలిగిన వ్యక్తివైతే, అభిషేకం కలిగిన వ్యక్తివైతే ఏ కంప్లైంట్లు నువ్వు చెప్పవు, ఏ ఫిర్యాదులు నువ్వు చేయవు. ఆమేన్. ఆ అధికారం లేక, ఆ శక్తి లేక ఏం చేస్తున్నా చెప్పండి? ఆశీర్వాదం వల్ల పోతుంది. ఎక్కడ పోతుంది? చర్చిని దాటుకొని హాస్పిటల్కి వెళ్ళిపోతుంది. వింటున్నారా? దీవెనంతా దాటి వెళ్ళిపోతుంది. ఆశీర్వాదం దేవుడిని ఆశీర్వదించాలనుకున్నాడు, దీవించాలనుకున్నాడు, కానీ ఆ బ్లెస్సింగ్ మరెవరికో వెళ్ళిపోతుంది. యేసు నామములో దేవుని ఆత్మచేత నింపబడుదుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. గట్టిగా. థైరాయిడ్ నిన్నేమి చేయదు. స్తోత్రం చెప్పు. షుగర్ నిన్నేమి చేయదు, బీపీ నిన్నేమి చేయదు, నడు నొప్పి నిన్నేమి చేయదు, కీళ్ళవాత నిన్నేమి చేయదు. ప్రతి బలహీనత నిన్ను దాటి వెళ్ళిపోద్ది. ప్రభు శక్తి వచ్చి నిన్ను తాకుతుంది. అహరోను కర్రగా నువ్వు మారుదువుగాక. ఆమేన్. అధికారంతో నింపబడాలి, శక్తితో నింపబడాలి. అలా నింపబడుతున్నప్పుడు ఆశీర్వాదం మన ఇంట్లో ఉంటుంది. వచ్చావు, పోయావు, వాక్యం ఆలకించావు. శక్తి లేని భక్తి దేవునికి ఇష్టమైనది. లోకంలో ఉన్న వారికి మనకేడు తేడా చెప్పమంటారా? వాళ్ళకి దేవుడు లేడు, మనకి దేవుడు ఉన్నాడు. వారికి శక్తి లేదు, మనకి శక్తి ఉంది. వారికి ఆత్మ లేదు, మనలో దేవుని ఆత్మ ఉంది. అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని కూడా ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆఖరిగా మందస్సంలో ఉన్న 3వ భాగం 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞలు. చెప్పండి. 10 ఆజ్ఞలు. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి అంటే 10 ఆజ్ఞలు కూడా అందులో పెట్టబడ్డాయి. మందస్సములో ఉండే మూడవ మాట మీరు ఆలకించాలి. 10 ఆజ్ఞలు. ద ఫస్ట్ 4 కమాండ్మెంట్స్ రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ హ్యూమన్ కైండ్స్ అన్నాడు. ద ఫస్ట్ 4 కమాండ్మెంట్స్ అంటే 4 ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు, 4 ఆజ్ఞలు దేవునికి మానవునికి మధ్య ఉన్న ఆత్మీయ సంబంధాన్ని తెలియపరుస్తున్నాయి. అమ్మ వినాలి, అవుట్లైన్ చెప్తున్నాను, జాగ్రత్తగా నా వైపు చూడండి, బైబిల్ తెరవద్దు. ద రిమైనింగ్ 6 కమాండ్మెంట్స్, ద రిలేషన్షిప్ బిట్వీన్ హ్యూమన్ అండ్ హ్యూమన్ అంటే మానవునికి మధ్య మిగతా 6 ఆజ్ఞలు సాదృశ్యంగా కనబడుతున్నాయి. మొదటి 4 ఆజ్ఞలు దేవునికి మానవునికి, ద రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ అండ్ హ్యూమన్, గాడ్ అండ్ హ్యూమన్ కైండ్ అన్నాడు. రెండవ ఆఖరి 6 ఆజ్ఞలు అన్నాడు మానవునికి మధ్య సంబంధం. ప్రైజ్ ది లార్డ్. మొత్తం అంతటిని కలిపి ఇందులో ప్రేమ కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? అందరూ అనండి. ఈ ఒక్క వచనాన్ని ఒకసారి చదువుదాం, మనకు అర్థమవుతుంది. 2వ యోహాను పత్రిక
1వ అధ్యాయం 6వ వచనం. యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదువుదామా? యోహాను రాసిన 2వ పత్రిక ఒకే అధ్యాయం ఉందేమో అనుకుంటున్నాను. అందులో మనము ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటే ప్రేమ. మీరు మొదటి నుండి వినిన ప్రకారం ప్రేమలో నడుచుకొనుడి. ప్రేమలో నడుచుకొనుట అనునదియే ఆజ్ఞ. బిగ్గరగా స్తోత్రం చెబుదామా? ప్రేమే ఆజ్ఞ, ఆజ్ఞ ప్రేమ, ప్రేమే ఆజ్ఞ, ఆజ్ఞ ప్రేమ. అంటే ఈ 10 మాటలు ఏం కనబడుతున్నాయి? ప్రేమ అనండి అందరూ కూడా. దేవుడు మనల్ని ప్రేమించి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. వినాలి, దేవుడు మనల్ని ప్రేమించి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. దేవుడు మనల్ని ప్రేమించి ఇదిగో ఒక ప్రేమ లేఖ ఇచ్చాడు. ఎవరైతే ఈ ప్రేమ లేఖ చదువుతారో, ఎవరైతే ఈ ప్రేమ లేఖ వింటారో, ఎవరైతే ఈ ప్రేమ లేఖను పాటిస్తారో, ఎవరైతే ఈ ప్రేమ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క వచనాలను ధ్యానం చేస్తారో వారు దేవునికి మరి ఎక్కువగా దగ్గరగా ఉంటారు. ఆమేన్. దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడుచుకొని చుటే ప్రేమ. ఎవరైతే 10 ఆజ్ఞలు పాటించరు వారు ప్రేమ లేని వారు. 10 ఆజ్ఞలు పాటించగలిగితే దేవుని ప్రేమ చేత మనం నింపబడినట్లే. ప్రభు ప్రేమించి మనల్ని స్థలాన్ని తీసుకొని వచ్చాడు. ఆయన ప్రేమ డంబము లేని ప్రేమ, కళంకము లేని ప్రేమ, ముడత లేని ప్రేమ, మత్సరము లేని, ఏమండి ఎలాంటి విభేదాలు లేనటువంటి ప్రేమ. ఎవరి ప్రేమ? యేసయ్య ప్రేమ. యేసయ్య ప్రేమ. భార్యాభర్తల మధ్యల కన్నా గొప్ప ప్రేమ యేసయ్య ప్రేమ. అన్నదమ్ముల మధ్య కన్నా గొప్ప ప్రేమ యేసయ్య ప్రేమ. తల్లిదండ్రుల కన్నా గొప్ప ప్రేమ యేసయ్య ప్రేమ. లవర్స్ మధ్యలో ఉన్న ప్రేమ కన్నా గొప్ప ప్రేమ యేసయ్య ప్రేమ. ఆ ప్రేమ ప్రేమించాడు కాబట్టి మనకి ఆయన ఆజ్ఞలు ఇచ్చాడు. ఆయన ఆజ్ఞలు ఏనాడు కూడా నువ్వు విడిచి పెట్టకూడదు. ఒక మంచి భార్యాభర్తలు ప్రాంతంలో ఉన్నారట. అన్న మోసే గారిలాగా, రామయ్యమ్మ గారిలాగా జంట పావురాలు. మరి కొన్ని నిమిషాల్లో స్తోత్రం కలుగునుగా. తర్వాత నువ్వు చెప్పండి, 2 చేతులు పైకైతే గట్టిగా చెప్పండి. ఆమె లేకుండా అతను ఉండలేడు, అతను లేకుండా అది వెరీ స్ట్రాంగ్ లవ్, అమేజింగ్ లవ్, అద్భుతమైన ప్రేమ, విడువని ప్రేమ, ఎడబాయని అబ్బా అవధుల్లేని ప్రేమ. అలా ప్రేమించుకుంటూ ఉంటే కొంతకాలానికి బాగా భార్యను ప్రేమించాడట. బాగా భార్యను ప్రేమించాడు. భార్యాభర్తలందరూ కొన్ని సోదరులు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి కదా. కొంతకాలానికి భార్యకి స్కిన్ ఎలర్జీ వచ్చింది. మొత్తం శరీరం అంతా కూడా ఎలర్జీకి మారిపోయింది. ముఖమంతా కూడా పాడైపోయింది. ఈ యొక్క బాడీ అంతా కూడా స్పాయిల్ అయిపోతుంది, డిస్టర్బ్ అయిపోతుంది. ఇంకా ముఖం పాడవలేదు, జస్ట్ అలా ఒంటి మీద స్టార్ట్ అయింది. ఆ సంగతి భర్తకి అర్థమవుతుంది. అతడు ఒక ఊరు వెళ్ళి ఒక 2 సంవత్సరాలు ఉండి తిరిగి వస్తూ ఉంటే అతనికి యాక్సిడెంట్ అవి 2 కళ్ళు కూడా, అంటే కళ్ళు బాగానే ఉన్న కానీ కనబడకుండా పోయాయి. ఇంటికి వచ్చాడు. తెలుసు భార్యకు కొంచెం బాగాలేదని, అంతగా బాగాలేదని సంగతి అతను తెలియదు. ఒకవేళ చూడాలంటే ఏమి లేవు అతనికే. అయినా భార్యని విడవకుండా ప్రేమిస్తూనే ఉన్నాడు. ముందుటి కంటే మరి ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడు భార్య మీద. మరి ఎక్కువగా భార్యని ప్రేమ పట్టించుకుంటున్నాడు. మరి ఎక్కువగా భార్యకు అన్ని పనులు చేసి పెడుతున్నాడు. మరి ఎక్కువగా భార్యను ఇష్టపడుతున్నాడు. మరి ఎక్కువగా భార్య కోరికలను తీరుస్తున్నాడు. ఏమండి, నాకు అస్సలు మీకు తెలుసా ఒంట్లో బాగాలేదంటే నాకు ఎలా తెలుస్తుంది? నాకేమైనా కళ్ళు ఉన్నాయా అంటున్నాడు. ఆమె చనిపోయే వరకు ఒక భర్తగా ఏ లోటు లేకుండా చూసుకో.